పిల్లలకు విద్యతో పాటు క్రీడలు, కరాటే పోటీలలో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం బేగంపేటలోని పాటిగడ్డలో ఏర్పాటు చేసిన కుంఫు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శనను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ దోహదపడతాయని, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తాయని తెలిపారు. 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు చేసిన ప్రదర్శనలను ఆయన అభినందించారు. ఈ పిల్లలు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే అవార్డులను సాధించే విధంగా తీర్చిదిద్దాలని, అందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, అవార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ టి మహేశ్వరి, నిర్వాహకులు చందు, కళ్యాణ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేందర్, శేఖర్, ఆరిఫ్, అఖిల్ తదితరులు ఉన్నారు. Okay, ready, start. Next one. Be ready. Clap, all of them, clap. Demand Singh, be ready. Up. Up. Stop. Next styles, breaking, Himan Singh. Himan, Pranay, Keda, Susan, Tony, be ready. Rakshita, be ready. Tomorrow, I'll do. Let's be ready, guys. పిల్లలకందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ డెమో కూడా చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది.
ఒక 4 సంవత్సరాల పిల్లల నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు మీరు ఆ డెమోలో మీరు రెగ్యులర్గా ట్రైన్ తెచ్చుకుంటున్నటువంటి మరి మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా బ్రహ్మాండంగా ఉన్నటువంటి సందర్భం. పిల్లలు చదివే ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ప్రాధాన్యత క్రమంలో ఉంటుంది. దాంతోపాటు కుంఫు కానీ, కరాటే కానీ, జిమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి, మన శరీరానికి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇవి మనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి. మీరు ఇంత అద్భుతంగా చందు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక 8 మందితో ప్రారంభించినటువంటి కార్యక్రమం రోజు 4 చొప్పున పెరిగి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ భాగస్వామ్యం కావడం, మరి మీకు కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మరి నాకు అడిగినప్పుడు, మన కార్పొరేటర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అడిగినప్పుడు తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం, ఎదురుగానే స్కూల్ ఉన్నది కాబట్టి ఇది చేస్తామన్న ఉద్దేశంతో దీనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దీన్ని మీ కంట్రోల్లోకి ఇచ్చి తప్పకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. సేమ్ టైం నేను చందుకు ఒకటే చెప్తున్నా, మీకు ఈ పిల్లల్ని ట్రైన్ చేయడమే కాకుండా ఈరోజు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ కానీ, స్టేట్ కాంపిటీషన్స్ కానీ మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే దానికి సంపూర్ణమైనటువంటి మా సహకారం ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీకు కావాల్సినటువంటి డ్రెస్ విషయంలో కానీ, ఇంకా మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ విషయంలో కానీ, మీకు ఏది కావాలన్నా మేము సంపూర్ణంగా మీకు సహకరిస్తాం. తప్పకుండా ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పాటుపడండి. ఈ పిల్లలే రేపటి పౌరులు. తప్పకుండా వీళ్ళని మరి నేషనల్లో కానీ, ఇంటర్నేషనల్లో కానీ చూడాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి తప్పకుండా ఆ దిశలో మరి ముందుకెళ్ళండి. మీకు అన్ని విధాలుగా సహకరించడానికి మేము ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీకు సహకరించినటువంటి మరి మిగిలిన మెంబర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. తీసుకొని థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పాలి. మీరు జరగండి సార్, కొంచెం
అమ్మ చూడమ్మా.